హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు. ఎలా ఉన్నారబ్బా? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీకు అందరికీ ముందుగా శ్రీ విశ్వనామ సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మీరందరూ చల్లగా ఉండాలి. మీరందరూ బాగుంటేనే కదా మేమందరం బాగుంటాం. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ ఎంతగా సపోర్ట్ చేస్తున్నారు, ఎంత మంచి కామెంట్ చేస్తున్నారు. మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరూ మంచిగా జరుపుకున్నారా? పండుగ ఎలా జరుపుకుంటున్నారా అనేది మీ అభిప్రాయాలను, మీ విలువైన మాటలను మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది మేము కూడా చూడాలనుకుంటున్నాం. మీరు కామెంట్ చేసి మీ విలువైన మాటలని మాకు తెలపండి ఫ్రెండ్స్. మేము కూడా సంతోషపడతాం. మీరు పండుగ ఎలా జరుపుకుంటున్నారో మాకు కూడా తెలియాలి కదా. హాయ్ అండి, అందరికీ శ్రీ విశ్వనామ సంవత్సర శుభాకాంక్షలు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కూడా మీ ఇళ్ళల్లో ఎలా ఉగాది జరుపుకుంటున్నారా అనేది మేము కూడా ఎదురు చూస్తున్నాం ఫ్రెండ్స్. మీ కామెంట్, విలువైన మాటలు కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. మేము కూడా చాలా సంతోషపడతాం. ఇంకా కొత్తగా మన ఛానల్కి ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తే వచ్చే సంవత్సరం కల్లా మన ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. మీకు ఇష్టంగా మీరు అనుకున్నట్టుగా మేమైతే వీడియోలు అందిస్తున్నామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీ అభిప్రాయాలను అయితే ప్రతి ఒక్కరు మాకు సపోర్టింగ్గా నిలుస్తూ వస్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ మై ఎంఎన్ కార్టూన్ ఫ్యామిలీ. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? మీరు అందరు బాగుండాలి. మీరు బాగుంటేనే మేము బాగుంటాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మీరు మా ఛానల్కి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. మీ విలువైన మాటలను కామెంట్ ద్వారా ఎంత బాగా చెప్తున్నారంటే ప్రతి ఒక్క కామెంట్ చూస్తున్నాను. రాజా వాళ్ళ మదర్ని చూపించండి, రాజా వాళ్ళ మదర్ని మిస్ అవుతున్నామని చాలా మంది నాకైతే మంచి కామెంట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ. మీ జీవితాలలో తీపి, వగరు, చేదు, పులుపు అన్ని రకాల కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి ఫ్రెండ్స్. దేనికి కూడా మనం కృంగిపోకుండా ముందుకు సాగాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఉగాది శుభాకాంక్షలు మీకు అందరికీ. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఆరోగ్యం బాగాలేక మధ్యలో ఒకసారి నేను మీకు చాలా దూరం మిస్ అయ్యాను. మిమ్మల్ని కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను పేరు పెట్టి మరి గుర్తు పెట్టుకొని నాకు కామెంట్ చేశారు, రాజా వాళ్ళ మమ్మీని చూపించండి అని చెప్పి. చాలా చాలా థ్యాంక్స్. మీకు అందరికీ ధన్యవాదాలండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్కి వచ్చారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేస్తే మీ అభిప్రాయం ఏముంది, ఎలా ఉంది అనేది కూడా మేము చూడాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు మీ ఊళ్ళల్లో, మీ ఇంట్లలో ఉగాది ఎలా జరుపుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్. పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. అబ్బా, ఈ మామిడికాయలను చూస్తూ ఉంటే నోరు ఊరుతుందండి, తినాలనిపిస్తుంది. మీరేమో నా నోరు కట్టేస్తున్నారు. ఎందుకండి అలా? అత్తయ్య కూడా నిన్న నైట్ చెప్తుంది, అప్పుడు తినొద్దు పచ్చడి చేసేదాకా అని అంటుంది. ఏమండి, ఒక్క మామిడికాయ తింటానండి, ప్లీజ్ అండి. వద్దు లత, తినొద్దు. అమ్మ కూడా చెప్పింది కదా, పండగ ఉగాది రోజు పచ్చడి చేసిన తర్వాతే మామిడికాయలు తినాలట. నీకేమో ప్రెగ్నెన్సీ టైం కదా, ఇప్పుడు తినాలనిపిస్తుంది. తిందు తిందు, రోజు తిందువే. ఇంకా ఎందుకంటే ఇంకా రోజు రోజు మక్కుతూ ఉంటాయి. మన తోటలో చాలా ఉన్నాయి. వచ్చి రోజు తోట దగ్గర కూర్చొని మంచిగా మెక్కు. ఎన్ని తినాలనిపిస్తే అన్ని తిను. ఇప్పుడు మాత్రం వద్దు. పచ్చడి చేసిన తర్వాత స్టార్ట్ చేయి ఇంకా రేపటి నుంచి. అబ్బా, ఎందుకండి అలా అంటారు? తినొద్దు తినొద్దు అంటని. ప్రెగ్నెంట్ ఉంటే ఇంతగా ఉంటుందా? అమ్మో, తినాలి, పులుపు తినాలి అని. నాకైతే అబ్బా, అందరికి ఎలా ఉండేనో తెలియదు కానీ నాకైతే ఫుల్ ఊరిళ్ళు ఊరుతున్నాయండి నోట్లో. తినాలనిపిస్తుందండి. ఎందుకు ఇలా నా నోరు కట్టేస్తున్నారు? మీరేమైనా అనండి, ఈ చెట్టుకున్న కాయలు తీసుకుంటాను, తీసుకొని చూడండి. అబ్బా, తినేస్తానండి, తినేస్తాను. చూడండి, నేను తెంపుకొని తింటాను. మీరేం ఇయ్యనవసరం లేదు నాకు. చూడండి, నేనే తెంపుకుంటాను. ఇదిగో చూడండి, నేను కూడా కోసాను. ఇంత పెద్ద గొల కోసాను చూడండి. వద్దే బంగారం, చెప్పేది విను. పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారో ఏమో గానీ తినొద్దు అంటారు. పండగ ఉగాది అయిన తర్వాతనే ఈ మామిడికాయలు అనేటివి తినాలని ఒక ఆచారం ఉందే మనకు. ఆ ఆచారాన్ని నువ్వు భగ్నం చేయకు ప్లీజ్ బంగారం. రేపటి వరకు ఆగు. పోండి, నేను అలిగాను మీ మీద. అబ్బా, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఈ తోటకి ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి. సుందరి నేనేను అంట, చూడని నీలో నన్నంట.
ఏ సుందరి అలిగావా? అబ్బో అలుకే సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట. కానుకే ఇచ్చా మనసంట జన్మకే తోడై నేనుంటా. గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట సుందరి నేనేను వంట నీడలో నేనుంటా. భలే పాడుతున్నారండి. అలాగే అనుకోండి మీ మీద నేను. సరే అత్తమ్మ, నువ్వు చెప్పినట్టు చేస్తానులే. రేపటి వరకు ఆగుతాను, రేపే తింటానులేండి. పదండి ఇంకా. ఇగో పువ్వులు తల్లో పెట్టండి. నాకు ఈతు పువ్వులు ఊడిపోయాయి ఇందాకే, మళ్ళీ పెట్టండి. సరేనా, వెళ్దాం పదండి. మరి చాలా లేట్ అవుతుంది, అత్తమ్మ ఎదురు చూస్తూ ఉంటారు. చెలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి రేయినా. మామిడికాయల కాలం వచ్చేసిందంటే అందరికి ఇష్టమే. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకైనా ఇష్టమే, ప్రెగ్నెంట్ లేకుండా ఉన్న వాళ్ళకైనా ఇష్టమే. ఎవరికి ఇష్టం ఉండకుండా అయితే మామిడికాయలు ఉండవండి. ఇప్పుడు మామిడికాయలు ఉన్నప్పుడు ఇష్టమే, ఎందుకంటే మామిడికాయ ఉన్నప్పుడుగా కోసుకొని ఉప్పు వేసుకొని కారం వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి. చిన్నప్పుడు అయితే ఈ తోటలోకి వచ్చి దొంగతనం చేసి మామిడికాయలను ఎత్తుకెళ్ళి ఇంటి దగ్గర ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళం. అబ్బా ఎంత బాగుంటుందండి. నాకైతే ఊరిళ్ళు వచ్చేస్తున్నాయండి. చిన్నప్పటి రోజులే వేరు కదండి. అయితే గంగ నేను మామిడి తోటలలోకి వెళ్ళి మామిడికాయలు దొంగతనం చేసుకొని ఇంటికి వెళ్ళి మంచిగా ఉప్పు కారం పెట్టుకొని భలే తినేవాళ్ళమండి. టేస్టీగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇష్టం కదండి, ఎవరికి ఇష్టం ఉండదు? అయితే ఇప్పుడు మామిడికాయలుగా ఉన్నప్పుడు మీకు ఒకటి చూపిస్తాను నేను. ఉప్పు కారము అవన్నీ వేసి ఒక మనం నిలువ పచ్చడిలాగా ఒక 2 నెలలు నెల రోజులు అలా ఉండేటట్టుగా పచ్చడి చేసుకోవచ్చు. అదే వాటి కోసమే నేను తీసుకెళ్తున్నానండి. ఇది ఇంటికి వెళ్ళాక మీకు చూపిస్తానే, సరేనా? పదండి మరి ఇంటికి వెళ్ళిపోదాం. ఇదిగో ఫ్రెండ్స్, మామిడికాయలు ఉన్నాయి కదా, వీటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అన్నిటినీ మంచిగా నీట్గా కడుక్కొని కొంచెం గాలికి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్టు, కొంచెం మనకు తగినంతగా కారం, ఉప్పు అన్నీ కలుపుకోవాలి, పసుపు. ఇంకా మీకు ఇంకేమైనా ఇష్టం ఉన్నా కలుపుకోవచ్చు. ఏంటంటే మసాలాలు కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు కదా, కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటారు కదా. మాకు తగ్గట్టుగా మేము కారం వేసుకున్నామండి. ఎక్కువ కారం తినము మేము, రాజా అయితే చాలా తక్కువ తింటారు. ఇంకా అందుకేనండి ఇవన్నీ ముక్కలకి బాగా కారం ఉప్పు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచి నూనె వేసుకోవాలి. దీంట్లో మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మనకు అవసరం ఉన్నంతగా పోపు పెట్టుకోవాలి. మంచి నూనెలు ఏమేమి వేసుకొని పోపు పెట్టుకోవాలి తెలుసు కదా మీకు అందరికీ. జీలకర్ర ఆవాలు అవన్నీ వేసుకొని పోపు పెట్టుకొని ఇష్టం వచ్చినంతగా బయటకు తీసుకొని అది వాడుకోవచ్చు. మరి మీరేమంటారు? మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మామిడికాయలు వచ్చేసాయి, మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో మాకు కామెంట్ చేయండి. మేము కూడా ఈ వ్లాగ్ ఈరోజు మీకోసం, ఈ మామిడికాయల కోసం అయితే నేను చేసి చూపించాను మీకు. మరి మీరు ఎలా చేస్తారో చూడండి. బా చాలా బాగుంది ఫ్రెండ్స్. మా ఆయన చూసారంటే తిడతారు, అందుకే అయ్యో ఎన్నాళ్ళయిందో నోట్ల జల వచ్చిందయ్యా. మాకు కూడా మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒక్కసారి లోపలికి వచ్చి పాత రూమ్ లో కూర్చొని ఈ వీడియో చేసి నేను తింటూ ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని అనుకున్నాను. బాగుంది. అబ్బా, ఈ మామిడికాయలను చూస్తుంటే నాకైతే ప్రాణం పోయినట్టు అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇలాగే అవుతుందేమో మరి. అబ్బా, ఎప్పుడెప్పుడు తినేయాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కానీ మా అత్తయ్య మా ఆయననేమో
తినకూడదు. పచ్చడి చేసి నైవేద్యం పెట్టి పెద్దలకు అందరికీ చూపించిన తర్వాతే తినాలి. పచ్చడి చేసినాకే మామిడికాయ తినాలని చెప్పేసి ఒక రూల్ పెట్టారు ఫ్రెండ్స్. వీటిని నిన్నటి నుంచి చూస్తూ అలా ఉండిపోయాను. మా ఆయన నేను వెళ్ళి మా తోటలోనే తీసుకొచ్చాము కోసుకొని కాయలన్నీ. ఇక వచ్చి నుంచి నాకు ఎప్పుడెప్పుడు తినేయాలి అని ఊరుతుంది ప్రాణం. కానీ మా ఆయన కండిషన్ పెట్టారు. మా అత్తయ్య అయితే నన్నే గమనిస్తూ ఉంటుంది అనుకుంటా, ఎప్పుడు తినాలనుకుంటుంది అని చెప్పి. ప్రెగ్నెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుందా ఫ్రెండ్స్? మీరు చెప్పండి, నాకు తెలీదు. జరా కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. అయితే నాకైతే ఎప్పుడెప్పుడు పచ్చడి చేయాలా అని ఎదురు చూస్తున్నాను. మా ఆయన వస్తే తొందరగా షాప్కి పంపించాలి, కొన్ని సామాన్లు తీసుకురావాలన్నమాట. ఆ సామాన్ల కోసం మా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాను, ఎప్పుడు వస్తారో ఏమో అని. అయితే వస్తారేమో, దారిలోనే ఉన్నట్టున్నారు. గడ్డము సేవింగ్ చేయించుకోవడానికి వెళ్ళారు. అయితే వచ్చాక సామాను తీసుకురమ్మంటాను. ఒక్కరైతే వెళ్ళలేరు, ఎలా చేయాలి? లత, ఎందుకే అంతగానం పగలబడి నవ్వుతున్నావు? ఒకసారి మీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి, మీకే నవ్వొస్తుంది. ఓ, మీసాలు గడ్డం తీసేసానా? ఓకే ఓకే, నవ్వుకో 2 రోజులలో మళ్ళీ వచ్చేస్తుంది. నువ్వు నవ్వుకునే అంత కాదులే. చెప్పు, ఏంటో ఇదో తీసుకురమ్మన్నావు కదా. సామాన్ అన్ని రాముడైతే తీసుకొచ్చాడండి. ఏంటంటే అరటి పండ్లు, అరటాకులు, మిగతా ఈ మామిడికాయలు అయితే మనం తీసుకొచ్చాము. ఇంట్లోకి చిన్న చిన్న అన్ని ఏమేం కావాలో మామిడి తోరణాలు అవన్నీ తీసుకొచ్చేసాడు. కానీ మీరు కొన్ని సామాను బయటకు వెళ్ళి తీసుకొచ్చేటివి ఉన్నాయి, షాప్కి వెళ్ళి. నువ్వెవరిని తీసుకెళ్తావో తీసుకెళ్ళు, నీతో పాటు ఈ బ్యాగ్ మాత్రం ఒకరు పట్టుకొని వెనక సైడ్ కూర్చోవాలి. చాలా సామాన్ ఉంది, లిస్ట్ రాసి ఇందులోనే పెట్టాను, వెళ్ళి తీసుకురాపండి. అర్థమైందా? ఎవరినో ఒకరిని వెంట తీసుకొని వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరినన్నా అడగండి, అడిగితే వాళ్ళే వస్తారు, వెనక కూర్చోవాలి బ్యాగ్ పట్టుకొని. సరేనా? మామిడి తోరణాలు అవన్నీ కూర్చున్న దగ్గర నేను అన్నీ సెట్ చేస్తాను. మీరైతే సామాన్ తీసుకొని త్వరగా రాపండి, వెళ్ళండి. అర్థమైంది శ్రీమతి గారు, మీ ఆజ్ఞ, తీసుకొస్తాను. ఏమో బాగా నవ్వుతుర్రు ఆలుమగలు. ఏం దొరికిందేమి? మాకు కూడా చెప్తే కొంత సంతోషపడతాం కదా. ఏం దొరకలేదు నర్సక్క, ఇగో ఇది ఆర్డర్ వేస్తుంది, నాకు సామాన్ చిట్టి రాసిందంట, పండగ రోజు చెప్తుంది. చూడు ఇక ఏం చేయాలి, నిన్న మొన్ననేమో చెప్పలేదు, ఈ రోజు ఆర్డర్ వేసినట్టు ఇవన్నీ తీసుకురండి అని చెప్తుంది నర్సక్క. నిన్న మొన్ననేమో రెస్ట్ తీసుకో అని నన్ను పడుకున్న దగ్గర నుంచి లేవనీయలేదు నర్సక్క. చూడు మళ్ళీ ఇప్పుడు ఎట్లా అంటున్నాడు. ఇంట్లో పని అంతా లావన్నే చేస్తుంది, పర్వాలేదు. ఇక కూర్చున్న దగ్గర పండగ రోజన్నా నేను చేస్తానండి అంటే సరే అన్నారు. ఇక సామాన్ చూస్తే ఇంట్లో ఏమీ లేదు, కిచెన్లో ఒకటి ఉంటే ఒకటి లేకుండా అయిపోయింది. అందుకనే ఇప్పుడు చిట్టి రాశాను తీసుకురమ్మని. ఇక తీసుకొస్తారేమో అని చూస్తున్నాను. కొంచెం తోడు కావాలి నర్సక్క, ఎవరు పోతారో ఏమో అని చూస్తున్నాను. నేను పోతా పట్టే పిల్ల, ఇక ఒకరికొకరం హెల్ప్ చేసుకోవాలి. గాయంతపూర్తి హెల్ప్ చేసుకోకపోతే ఎట్లా? అవునారు సక్క, మంచిగా చెప్పినవు. ఆడళ్ళు అయితేనే మంచిగా అన్ని బేరం చేస్తారు. జర మా ఆయన పడిపోయి అన్ని బేరం చేయి, ఈయన ఎంత అంటే అంతనే తీసుకొస్తాడు. అందరికి ఎన్ని పైసలు ఇవ్వమంటే అన్ని ఇస్తాడు. జరవో, నిజంగా మంచిగా సమయానికి వచ్చినావు. అంటే నీ ఉద్దేశం ఏంది, నా దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయి, అందరికి వంచొస్తానని అనుకుంటున్నావా? అట్లాగా అదండి నేను చెప్పేది, నీకు అర్థం కాలేదు. మగపిల్లలు ఏవి సరిగ్గా చూడరు, అన్ని ఏవిస్తే అవి తీసుకొని వస్తారు. మళ్ళీ డబ్బుల కాడ కూడా బేరం ఆడరు. అందుకనే నేను ఉండను కదా ఎంబడి, మళ్ళీ నన్నేమో తీసుకెళ్ళరాయే మీరు. బండి మీద వెళ్ళడం మళ్ళా ఎత్తులు గుంతలు ఉంటుంది, వద్దు అని అంటావు అనేసి నర్సక్క జర లేడీస్ అయితే నర్సక్క అయితే ఇంకా మంచిగా బేరం చేస్తుంది. ఏమేం కావాలో నర్సక్కకు కూడా తెలుస్తుంది ఇంట్లోకి. అందుకనే వెళ్ళమన్నానండి. అవును, అడగడం మర్చిపోయాను నర్సక్క. పోలేలు, పచ్చడి, నైవేద్యం పెట్టడం అంతా అయిపోయిందా మరి? అయిందే, మొత్తం అయిపోయింది. ఇక మా కోడలు కూడా జర హెల్ప్ చేసింది, ఈరోజు తొందరగానే అయిపోయింది. ఇక ఒక్క బాధ ఏంటంటే శ్రీధర్ గారు లేడనే బాధ తప్ప ఇంట్లో ఏమీ లేదు, అంత పని కంప్లీట్ అయిపోయింది. ఏం చేస్తున్నావు ఏంటా అని నేను ఇట్లా వచ్చి చూద్దామని వచ్చినానే పిల్ల. సరే సరే, ఇగో నేను కూడా మొదలు పెట్టాను. ఇక పచ్చడి ఒకటి అయితే అయిపోతుంది. బొబ్బట్లు గిబ్బట్లు అన్నీ లావణ్యనే చేసింది. ఇక వంటగదిలోకి పోయి అన్ని డెకరేషన్ చేసి ఇక మన ప్రేక్షకులకు అందరికీ చూపించాలి ఇక మేము ఇవి చేసుకున్నామని చెప్పి ఈరోజు.
ఆ, మీరు తొందరగా రాపోండి ఇక జరం పచ్చడి కూడా తాగుదాం అన్ని చేద్దాం పోండి. సరే రా రాజా పోయేద్దాం రా దబ్బున. లత లావణ్య ఎలుగు తీసుకొని పచ్చడికి కావాల్సినవి అన్ని రెడీ పెట్టుకొని పచ్చడి తయారు చేసి పెట్టు నేను వచ్చేసరికి, సరేనా? సరేనండి మీరు వెళ్ళి రండి త్వరగా. మీ ఇండ్లల్లో చేశారా పచ్చడి? ఎలా చేశారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీప్తి ఆయమ్మ నీకు ఆయ చెప్పలేదని ఫీల్ అవుతున్నావు కదా, సారీ అమ్మా. ఆయ చెప్పుకుంటూ పోతే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి చెప్పట్లేదు. అయితే ఇక సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. అందరూ ఎలా చేసుకున్నారు పచ్చడి దాని గురించి కామెంట్ చేయండి. చిన్ని నిహారిక సారీ అమ్మా, మా మమ్మీకి ఆయ చెప్పమని లైవ్లో చెప్పమని చెప్పాననేసి అలిగారు. చిన్ని సారీ అమ్మా, అది మేము కామెంట్ చూడలేకపోయాము అందుకే చెప్పలేదమ్మా. లత గారు, శ్రీనివాస్ గారు, ప్రసన్న దేవ్ గారు హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. సుధాదేవ్ గారు, నవనీత శ్రీనివాస్ గారు, లత, జ్యోతి, సోనీ స్మైలీ అందరికీ హాయ్, పెద్ద హాయ్. మీరందరూ ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటున్నారు, ఉగాది పండుగ ఎలా జరుపుకుంటున్నారు అనేది మేము ఎదురు చూస్తున్నాం మీ కామెంట్ కోసం. ఎలా చేశారనేది కామెంట్ చేయండి. జ్యోతి గారు, లత గారు, సుధా గారు ఇంకా చాలామంది కామెంట్ చేశారు. మా పేరు మెన్షన్ చేయలేరు అని చెప్పేసి కొంతమంది అలుగుతున్నారు. సారీ అండి, చూడలేదు. చూస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తాము. మీరు అలగొద్దు, అలిగి మా మీద కోపం తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్. అయితే చాలా చాలా సంతోషంగా ఉంది. మీ సపోర్ట్ ఇంకా ఇలాగే ఇస్తే మేము ఇంకా ముందుకు వెళ్ళిపోతాం, దూసుకెళ్ళిపోతాం. ఎందుకంటే మంచి సిరీస్ అయితే మీకు ముందు ఇవ్వబోతున్నాం. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇలాగే ఉంచండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు కూడా కొంచెం కామెంట్ చేస్తే మేము కొత్తగా వచ్చాము, మీ వీడియోలు చాలా బాగున్నాయని కొంతమంది కామెంట్ చేశారు. చాలా థ్యాంక్స్ అమ్మ. ఇంకా ఎవరైనా మీ అభిప్రాయాలను, మీ మంచి విలువైన మాటలను మాకు కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ ఉగాది. అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఆయన వచ్చేసరికి పచ్చడి రెడీ చేయాలి, లేదంటే అరుస్తారు, పండగని కూడా చూడరు. లావణ్య హెల్ప్ తీసుకొని ఇంకా పచ్చడి దంచేస్తాను చూడండి. మీరు కూడా ఎలా చేశారన్నది కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం. ఇగో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అన్నీ రెడీ పెట్టేశాను. కానీ నర్సక్కని చూస్తే ఒక రకంగా బాధ అనిపిస్తుంది. కొడుకు గురించి బాధపడుతుంది. కొడుకు ఊళ్ళో లేడు, ఎక్కడనో దాక్కున్నాడు అని బాధపడుతున్నందుకు నాకు కూడా చాలా బాధ అనిపించింది. కానీ వాడు చేసే పనులు బాగలేవు కదా ఫ్రెండ్స్, మరి నేనేం చేయాలి? ఇంకా మా ఆయన ఎలాంటి ఆలోచన, ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే వాడి ఇంట్లో నుంచి ఎక్కడికో పారిపోయాడు. ఈ పండగ రోజు చెప్తున్నాను, ఇక వాడిని కొంచెం దూరమే ఉంచుతాను మేము, మా ఫ్యామిలీకి రానివ్వము, మా ఆయనతో కూడా వాడిని తిరగనివ్వను. ఇక నర్సక్క బాధపడుతుంది. హరిత కూడా పాపం నిన్న వచ్చి కాళ్ళ మీద పడి ఏడ్చింది, చాలాసేపు బాధ అనిపించింది. చిన్న బాబున్నాడు. ఇక తల్లిదండ్రులు కూడా మంచోళ్ళే, వాళ్ళ ముఖం చూసి ఇక మేము వదిలేస్తున్నాము.
మీరు కూడా మంచిగా మంచిగా మారితే మంచిది, లేదంటే వానికి తగిన శిక్ష ఇవ్వండి అని చెప్పి కామెంట్ చేశారు. కాబట్టి ఇంకా వాడిని కొన్ని రోజులు గమనిస్తాము. ఇప్పుడు ఎక్కడున్నాడో ఈ పండగ అయిన తర్వాత వెతుకుతారన్నారు మా ఆయన. వెతుకుతారేమో మరి రేపటి ఎల్లుండి నుంచి. ఇప్పుడైతే ఇక వాళ్ళని చూసి బాధ అనిపించి క్షమించేసాం ఫ్రెండ్స్ మేము. మా ఆయన ఎంత ముద్దుగా రెడీ అయ్యారు కదా, పంతుల్లాగే ఉన్నారు కదా మా ఆయన. అయితే నాకన్నా ముద్దుగా రెడీ అయ్యారు, నాకే ముద్దొస్తున్నారు మా ఆయన. ఎందుకంటే ఈ గడ్డం ఒకటి మిసలు ఒకటి తీసేశారు, కానీ ఇక రియల్గా మా ఆయన హీరోలాగా ఉన్నారండి ఈరోజు చూస్తుంటే. అబ్బా ఎంత బాగా రెడీ అయ్యారు కదా, నాకంటే మా ఆయనే బాగున్నారు కదా ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చానా నేను? నచ్చితే కామెంట్ చేయండి. నా భార్యకి అయితే తెగ నచ్చేసానంటే అప్పటి నుంచి నన్నే చూస్తుంది, ఇది దిష్టి పెడుతుందో ఏం చేస్తుందో మరి. ఈ రోజు పంతుల్లాగా ఉన్నారు అని అంటుంది అప్పటి నుంచి. కొండ ముచ్చుది ఇదేమో ఎట్లా తయారైంది చూడు. అసలు ఇంకా రెడీ కాలేనండి. ఈ పచ్చడి కార్యక్రమాలు అన్ని చేశాను ఇప్పటిదాకా, ఇంకా రెడీ అవ్వలేదండి. రెడీ అయ్యి మంచిగా మేము ముందుకు వస్తాను చూడండి అంటుంది. కొండ ముచ్చు మొక్కంది ఇది. నన్ను కొండముచ్చు అన్నారు మీరు, నన్ను కొండముచ్చు అన్నారు. కొండముచ్చు కాకపోతే కోతివే, రెండుట్లో ఏదో ఒకట్లే. అది ఫీల్ కావాలి కదా, నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఇప్పుడు మా ఆయన నన్ను పొగిడారా తిట్టారా అసలు నాకేం అర్థం కావట్లేదు, మీరైనా చెప్పండి జరా. కొండముచ్చుకు సపోర్ట్ చేస్తే మమ్మల్ని ఇక్కడ కొండముచ్చు అంటాడు రాజు అని వాళ్ళు కూడా భయపడతారే పిచ్చి మొకందా. అవునా ఫ్రెండ్స్, మీరు కూడా అలా అనుకుంటారా? చెప్పండి, నాకు సపోర్ట్ చేయరా? మీరు రాజుకే సపోర్ట్ చేస్తారా? అవునండి ఫ్రెండ్స్, మీరు రాజాకే ఓటేస్తారు కదా, రాజాకే సపోర్ట్ చేస్తారు కదా. అదే ఇగో ఇది కుళ్ళుమొకంది, కుళ్ళుకోవాలి ఇప్పుడు. రాజాకి ఎంతమంది సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ లో చూసి, లేదు మీకే ఎక్కువ కామెంట్ చేశారు, మీకే ఎక్కువ లైక్లు వచ్చాయి, మీకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నామని కామెంట్ చేశారు అని ఏడుస్తుంది. రేపు కొండ ముచ్చు ముఖం లాగానే వెళ్తుంది చూడండి, సేమ్ టు సేమ్. ఏదో లే, ఈ రోజు మీతో ఇలా సరదాగా మాట్లాడాలనిపించింది ఫ్రెండ్స్. మీ కామెంట్లు ఎలా వస్తాయో చూడాలనిపించి పండుగ రోజు సరదాగా గడిపేశాం. అయితే మీరు కామెంట్లు ఎలా చేస్తారో చూడాలని ఒకటి కానీ నా భార్యను తిట్టాలని కాదు ఫ్రెండ్స్. మీరైతే మస్తుగా సపోర్ట్ చేస్తారు, లతకు కూడా సపోర్ట్ చేస్తారు, రాజాకు కూడా సపోర్ట్ చేస్తారు. మీ గురించి నాకు తెలుసు కదా, కామెంట్లు ఎలా వస్తాయి అనేది చూడడానికి ఇంతే జోకేసాం అంతేగాని. ఇక లత ముఖం ఎట్లా పెట్టింది ఎట్లా పెట్టింది చూడండి, ముఖం ఎట్లా నన్నే చూస్తుంది గుడ్లకు పో ముఖం వేసుకొని. ఏదో సరదాగా అన్నానులే, నువ్వు బ్యూటిఫుల్ లే, నాకు తెలీదా, నువ్వు చాలా క్యూట్ గా ఉంటావు, అందరి సపోర్ట్ నీకే ఉంటుందిలే బంగారం. అలగకు సరేనా? పండుగ రోజు వాళ్ళు అలగకూడదు, హ్యాపీగా ఉండాలి.